ఉందండి. కాకపోతే మా బ్యాళ్ళకు మేమేందంటే బిచ్చు నాయక ఎంబీ ఛానల్ పోయిన సంవత్సరం కమలదయం మధ్యలో మీది చూసాము. అవునులేండి. 2 డోసులు వాడాము. నిన్న కూడా కొట్టాము. మీరు అన్నారా కాల్షియం నైట్రేట్ అవన్నీ అవి వాడిన తర్వాత అవునండి. నిన్న 2 డోసులు పడ్డాయండి మీరు చూశాక. ఓకే. మళ్ళీ ఇప్పుడు చూశాను ఓకే. ఇది ఇట్లా అని. మీ దగ్గర ఇప్పుడు మనది ఎక్కడండి? మంది కర్నూలు డిస్టిక్ అండి. కర్నూలు. ఇప్పుడు మన దగ్గర మందులు కావాలన్నా కొరియర్ సర్వీస్ ఉంది కదండి? ఉందండి, తప్పకుండా. ఓకే ఓకే సార్. అది ఒక్కసారి సార్ మీకు పెట్టాను. ఓకే. మన ఏది పిక్స్ పంపించాను. ఓకే అండి. అది మీరు సజెస్ట్ చేస్తే నేను మందులు మీ దగ్గర కానీ ఎక్కడ ఉంటే అక్కడ మీ దగ్గర అయితే మీ దగ్గర నేను తెప్పించుకుంటానండి. ఓకే అండి. ఒక కటింగ్ చేయించామండి. ఓకే ఓకే. మళ్ళా అంటే అయ్యి ఒక 10 days అయింది కటింగ్ అయిపోయి. 3 days యూరియా చల్లాము. మీరు చెప్పిన మందులే వాడాము 2 డోసులు. ఓకే. ఎట్లుందండి అది శాంతివాతో పాటుగా రోగ కాంబినేషన్? అస్సలు తిరుగులేదండి. అవునా? అస్సలు మామూలుగా కాదు మీరు చెప్పింది. అది తక్కువలో అడ్రస్ లేదు అస్సలు బిల్కుల్ కదా. అస్సలు ఇక మీరు ఊరు చేసినట్టే. అదే ఇప్పుడు గ్రాసియా నాబి ఎలక్ట్రోచిజ్మైట్లు చెప్తా ఉంటారు కదా బయట. నెక్స్ట్ లానివో. సో వాటి పనితనం ఉంటది. కాకపోతే వాటికి పెట్టే కాస్ట్ కి రైతు అనే వ్యక్తి చాలా అంటే చాలా అప్పుల బారిన పడిపోతాడు. అవును, ఇంత కాస్ట్లీ ఉంటే. అవును. సో అది కొట్టినప్పుడు రిజల్ట్ ఎట్లుంది? ఇప్పుడు మనకు తక్కువలోనే 1000 రూపాయల్లోనే తక్కువలోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు చూసారు సార్ హైఫై. ఇది అవునండి. హైఫై వాడుతుందంటే మనం పల్లెటూళ్ళు పొలిగట్టు పెట్టి వాడుతాం కదా. అవునండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే హైఫై ఆ మందులు వాడితే పొలిగట్టు పెట్టి ఉడితే కొంత పోతుంటది, మధ్యలో జారిపోతుంది. మీరు చెప్పేది ఉంది చూసారా మొన్న కాంబినేషన్. అవునండి. అది పాలిష్ బండ్ల మీద మెత్తడి సీపీలతో ఏమీ మిగలదు. అవునండి. అది మీరు చెప్పేది ఏదైనా మెత్తడి సీపులే. ఇప్పుడు పుల్లల సీపులు లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఖమ్మంలో ఉంటామండి. మాది ఖమ్మం డిస్టిక్ బోనకల్ మండలం సుబ్బకట్లపాలెం అండి, ఆంధ్ర బోర్డర్. మీ పేరు? నా పేరు బోయినపల్లి రామకృష్ణ అండి. బోయినపల్లి రామకృష్ణ గారు. ఓకే. అవును సార్. సార్ ఇప్పుడు ఆ కాంబినేషన్ తో రైతులు వాడవచ్చు అంటారా మళ్ళా? అసలు నిర్భయంగా అండి, అసలు నిర్భయంగా. అదేమైనా భయం ఉందా అండి? అస్సలు అంటే భయం ఉంటదండి. ఎట్లానండి, కొట్టిన తర్వాత అసలు ఏమీ ఉండదు. ఇక అదే భయం. మళ్ళీ కొట్టకూడదా అని భయం. అట్లా అనమాట. అట్లా ఉంటది అనమాట మీరు చెప్పిన కాంబినేషన్. అది కొంతమంది ఇంకొకటి ఏమంటే చూస్తా ఉంటారు కదా పెద్ద పెద్ద మనుషులు, ఇది భయం మందా అని అడుగుతా ఉంటారు. సో అది కొట్టినాక 24 గంటల్లో వర్క్ అవుతుందంటే ఏ మందు టెక్నికల్ వర్క్ కాదు అని చెప్పేసి ఉద్దేశంతో భయం మందు చెప్తున్నాడు అనే అపోహ కూడా ఉంది కొంతమందికి. క్లారిటీగా మనం అక్షర 30% అంటే థైమిథిలిన్ 30% అనే టెక్నికల్ ఇందులో ఉంటదని శాంతి ఇవ్వాలని చెప్పా. కానీ మెల్ల మీరు ఇంకొకటి సార్ చెప్పండి. 100% నచ్చేది ఏంటంటే మీరు ఈ మందే అని కాదు, ఈ కాంబినేషన్ ఉన్నది, ఈ టెక్నికల్ ఉన్నది, ఏదైనా తీసుకోండి అని మీరు చెప్తున్నారే. అవునండి. అబ్బాబ్బాబ్బా, ఏది ఏ షాప్ లో అయినా ఆ మందే దొరకకపోతే ఈ టెక్నికల్ ఉన్నదని బాటిల్ చూపించి ఇగో ఈ టెక్నికల్ చూపించండి అని ఎనీ కంపెనీ. అవునండి. కానీ రియల్ గా చాలా మందిని మీరు సేవ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. అది రియల్. ఎందుకంటే ఏ మాత్రం సెల్ఫిష్ లేకుండా తక్కువ మందులోనే మంచిగా ఇట్లా ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ పోతే రైతులు ఏమైనా అప్పున బారిన పడే అవకాశం ఏమైనా ఉందా? 100% ఉండదండి. ఇప్పుడు ఎందుకనండి మీరు చెప్పే మందులు ప్రతి ఓళ్ళు అది వాడండి, ఇది వాడండి, 2nd డోసు, 3rd డోసు, 4th డోసు అట్లా ఎట్లా చెప్తున్నారు. కానీ ఇక రకరకాలు పిచ్చెక్కుతుంది, మరీ ఎక్కువైపోయినాయి కూడా. ఇట్లాంటి ఛానల్ కూడా ఏది చూడాలి కూడా తెలవట్లేదు. కాదు మీలాంటి మళ్ళా ఏమనుకోబాకండి, మీలాంటి హానెస్టీ, మీలాంటి నిజాయితీ వాళ్ళకి కూడా లేకుండా పోతుంది. అదే అదే అండి. కానీ అబ్బా నేను అనుకున్నా సార్, వాస్తవంగా మీది నేను ఈ సంవత్సరం చూసుకుంటూ వస్తున్నా. బట్ మీరు అసలు ఫస్ట్ మీరు
ఏది మీ బో మీ విగ్రహానికి ఈ అడ్వైజ్ కి అసలు సంబంధమే లేదు. కదండి. అలా ఉంటారు మీరు మంచి హోందాగా. అవునండి. కానీ తర్వాత నేను చూసుకుంటూ ఏది మీరు టెంకాయ చేయను అంటారు, ఇవన్నీ చూపిస్తుంటారు కదా. అవునండి. మీరు చెప్పే తర్వాత నేను ఒక 7-8 నెలల నుంచి చూస్తున్నాను. ఓకే. అరే ఇప్పుడు అనిపిస్తుంది సార్, నేను మీ 7-8 నెలల నుంచి ఫాలో అవుతే ఏది మీరు విల్లింగ్ ఎక్కువ వచ్చేటట్టు చేస్తున్నారు చూసారా. మీ అవునండి. బాబాయ్ గారిది అన్నారు ఇంత వచ్చిందని. అవునండి. అసలు నాట్ ఏ జోక్ అండి అది. ఉమ్. తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ విల్లింగ్ తీసేది మీ అడ్వైస్. అదే అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జంప్ అని అదంటారు ఇదంటారు, పిచ్చిగా దంచుడే దంచుడు 3 రోజులకు ఒకసారి కొట్టండి అంటున్నారు, 3 రోజులకు ఒకసారి కొట్టండి. కానీ మీరు చెప్పింది, మీరు అది చెప్పిన తర్వాత కొట్టిన తర్వాత నిన్న చూస్తే సార్, అది నిన్న కొట్టడానికి భయం. సండే మేము జాబ్ చేస్తాము, ఓకే అండి. ఏదో డోక్రాలో ఏపీఎం చేస్తాము. అవునులేండి. అది మీరు చెప్పింది చూశాక నిన్న పోయి చూస్తే ఎక్కడన్నా దులిపితే పేరుకన్నా ఒకటి ఉంటదంటే పూలో లేదు తోటలో లేదు. అస్సలు ఒక్కటన్నా దొరుకుతుందేమంటే అది ఈ విధంగా ఉంటే రైతుకు సంతోషమే ఉంటది కదండి. అసలు ఇంకే మీరు రియల్ గా అనకూడదు కానీ మానవ రూపంలో ఉన్నటువంటి మీరు మహనీయులు. ఆ, నిజం అవునండి. మనం ఏం చెప్పాము ఇప్పుడు దాని గురించి తెలుసుకొని రైతులకి కొంత మేరకు అందజేసి అని నా. సార్. అది మీరు ఎంత శ్రమ ఉంటది, అది ఎక్స్పెక్ట్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసుకొని మళ్ళా మీరు రైతులకు చెప్పటం. ఎందుకంటే పిచ్చిగా అది కాపీ కొట్టి ఇది కాపీ కొట్టి కొట్టండి ఇట కొట్టండి అనుకోండి. మీరు వాడి దాన్ని అసలు చూసి మీరు ప్రయోగం చేసేటప్పుడు మీ తోట కూడా మాడిపోయే సూచనలు కూడా ఉంటాయి. అవునండి. మీరు అటువంటి ప్రయోగం చేసి విన్ అయిన తర్వాత మీరు రిలీజ్ చేస్తున్నారే బయటికి. అవునండి. ఏది ఒక ఏదైనా కూడా స్ప్రే చేసిన తర్వాత రైతుల వరకు వస్తుంది అది. మరి అట్లాంటి చెప్తున్నారంటే దాని ఎంత కఠోరమైన శ్రమ ఉంటుంది మీకు, ఎంత దీక్ష ఉండాలా, ఎంత హార్డ్ వర్క్ ఉండాలా, ఎంత మేధస్సు ఉండాలి. అది మీ మీద ప్రయోగం చేసుకొని బయటకు వదులుతున్నారు దాన్ని. అంతే అండి. రియల్ గ్రేట్ అండి సార్, నిజంగా చెప్తున్నాను. మంచిగా అస్సలు మామూలుగా లేదు. అసలు మొన్న అశ్వరాపేట కూడా విన్నాను కదా నేను, ఇందాక విన్నాను. సో మంచి బాగుందండి, మంచి చెప్తున్నారు. అసలు నేను ఇప్పుడు చాలా లాస్ అయ్యాను. 6 నెలల నుంచి మీది ఫాలో అయితే ఎట్లుండేదో మంచిగా. అవునండి సార్. అది మీకు అవి పెట్టాను సార్, అది మధ్యలో ఎండులాగా పండ్లను ఎండు వస్తుంది సైడ్. ఓకే, తప్పకుండా అది ఇప్పుడు చూసి మీకు చెప్తాను. సార్ ఏంటంటే చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి సొంతానికి ప్రాఫిట్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చూశాను. నేను కూడా చాలా మంది వీడియోస్ వస్తా ఉంటాను కానీ ఒక్కరు రైతుల్ని బాగుపరిచే విధంగా కాకుండా తన సొంత ప్రోడక్ట్ అమ్ముకొని ఏదో సంపాదించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అవునవును సార్. ఓకే, ఇప్పుడు మీరు తయారు చేసిన మందు వర్క్ అయింది అనుకో రైతులకి, ఓకే. కాకపోతే అంతింత రేట్లు పెట్టకూడదు కదా. కానీ మీరు చెప్పేది అక్కడ ఈసారి ఇంకోటి, నిజం అనేది నిజానంగా వెళ్ళిపోద్ది, స్ట్రాంగ్ ఉంటది. చాలా మంది ఇదే మాట చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు సావుకారులు ఉంటారు కదా సార్, కాంప్టోళ్ళు, వాళ్ళు షాప్ పెడతారు. అవునండి. మనం షాప్ పెడతాం. అవునండి. మనకి వాళ్ళు అతనేంది 1000 రూపాయలు వచ్చినా, 500, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా రోజుకి ఇవాళ 100 రావచ్చు అట్నే ఉంటాడు, రేపు 1000 వచ్చినా అట్నే ఉంటాడు, 50 రూపాయలు వచ్చినా అట్నే ఉంటాడు. మనకేందంటే ఇవాళ 500 వచ్చింది అనుకో, రేపు 500 రాకపోతే అంటే డేలా పడిపోతాం. అవునండి. అందుకనే వాళ్ళది స్ట్రాంగ్ ఉంటది బిజినెస్, సావుకారులది స్ట్రాంగ్ ఉంటది, మంది 10 రోజుల్లోనే ఎత్తేస్తాం. అవునండి. అలానే మన ఛానల్ కూడా స్ట్రాంగ్ ఉంటది. ఎవ్వడ కూడా చెప్పలే ఎట్లానండి. అక్కడ జనం కూడా పిచ్చోళ్ళు కాదండి, చాలా రైతులు కూడా బాగా ఇప్పుడు మొత్తం ఇంతకుముందు అంటే అరకలు వేరకలు ఇవన్నీ మొత్తం టెక్నాలజీ పెరిగింది. అంత కూడా రైతులు కూడా టెక్నాలజీ పరిగెడుతున్నారు, ఆటోమేటిక్ నేర్చుకుంటున్నారు. మీరు అక్కడ చెప్పేది అక్కడ వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, గాసియా వాడండి, అనాబై వాడండి, సీజ్మైట్ వాడండి, లేకపోతే అది వాడండి ఇది వాడండి అని బ్రాండెడ్ పేర్లే చెప్తున్నారు తప్ప, మీరు అక్కడ ఆ లాజిక్ ఏంటంటే మీరు చెప్పేది అది వాడమంటల, ఈ టెక్నికల్ ఉన్నది దేంట్లో అయినా తీసుకోండి. అదే అండి, అది పాయింట్. ఆ ఒక్క పాయింట్ గెట్ చేస్తారు సార్, స్లోగానే గెట్ చేస్తారు, స్ట్రాంగ్ ఉంటది మన ఛానల్.
అదే 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 అండి. దాంట్లో అయితే డోకా లేదు. ఉమ్. ఆ, మీరు మీరు గ్రాసియా వాడినట్ల, అనాబీ వాడినట్ల, మీరు మీరు చెప్పే మందులు వాడను. ఈ టెక్నికల్ ఉన్నది. అవసరం అయితే షాపు పోయి ఈ మందు చూపించండి అంటున్నాను. అవునండి, స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చెప్పండి అని చెప్పి. అసలు మహా అద్భుతం అండి ఆ వర్డ్. ఉమ్. అక్కడే తేలిపోతుంది ఏది మీరు కంపెనీ వాళ్ళ అమ్మట్లేదు, కంపెనీ వాళ్ళకి బెండ్ అవ్వలేదు అని. ఆడ రైతులు బాగుండడమే మనకు కావాలి. ఎందుకంటే నేను రైతు కొడుకుని కాబట్టి ఆ అటువంటి ఉమ్. సిచ్యువేషన్ నేను పొందాను కాబట్టి ఆ విధంగా ఆ, చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే ఇవాళ మన తోటలో ఎంత ఎదుర్కొంటున్నాం అనేది మనకు తెలుసు. అవునవును ఎక్కడ కూర్చొని డబ్బులు సంపాదడానికి అంటే కాదు. అవునండి. ప్రతి ఓడు పొలాలు లేకపోయినా అక్కడ పోయి ఇది మా పొలం అంటాం, చూపియటం, ఆ, చెత్తగా పొలగడటం సహా ఏమీ తెలియనోడు కూడా ఈ పెట్టటం, యూట్యూబ్ పెట్టటం మరీ రొచ్చ అయిపోతుంది అసలు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అండి, అసలు ఈ రైతులకు సంబంధించింది ఇది బ్యాంక్ చేస్తే పోద్ది అన్నట్టుకుంది. ఎందుకంటే అసలు ఎవడిది ఏం చూడాలో ఏది ఓడాలో కూడా తెలవట్లా. అంత అంత ఘోరంగా అయిపోయినాయి కదండి. అవును. ఇంకొకటి, ఆ, చాలా మంది రైతులు ఉమ్, వాళ్ళకి తెలిసిన ప్రాసెస్ కూడా మర్చిపోయి యూట్యూబర్స్ మీదే ఆధారపడి ఆ, స్ప్రే చేసి తోటలన్నీ ఖరాబ్ చేసుకుంటున్నారు. ఆ, సో అది కూడా చెప్తా ఉన్నాను నేను. ఆ, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్ప్రే పోయిందనుకో ఒక ఉమ్, 1000 రూపాయలు పోతుంది. అవును, వచ్చిందనుకో మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది పొలం ఆ, నుంచి. ఆ, సో అది కొట్టినాక రిజల్ట్ వస్తేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి నన్ను కూడా చేసుకోవద్దండి అని కూడా అని చెప్తా చెప్తున్నారు. ఉన్నాను. అవును, అవునా కదా? అవునవును సార్. మొన్న మీరు లైవ్ అడుగుతుంటే ఆ, ఎందుకు చేసుకోవట్లేదు నేను అడుగుతుంటే ఆ. ఆ ఇచ్చెక్కుతుంది జనాలకు కూడా ఇవన్నీ చూసి కూడా అట్లుందనమాట. అవునండి. కానీ ఏది ఏమైనా సార్, నిజంగా చెప్తున్నా, రియలీ హ్యాండ్స్ అప్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీరు నాకు మీరు మీరు ప్రతి ఒక్క పెట్టుకొని మీ రైతు తోటలు. బాగుపడాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మిరప అంటేనే ఒక అపోహ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ. మిరప అంటే ఓ అది డబ్బున్నోళ్ళు పెట్టుకుంటారులే, ఆ, డబ్బుల పరిస్థితి ఎందుకు మాకి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ, కాకపోతే మిరపను కూడా తక్కువ రేట్లలోనే కూడా మంచి ప్రాఫిట్ వచ్చే విధంగా పండించుకోవచ్చు. ఆ, సో అలాంటి ధైర్యం రావాలని ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ లోనే కూడా చెప్పా, ప్రతి ఒక్కరు ఆ. ఎవరికి తెలిసిన వేలో వాళ్ళు వెళ్ళిపోండి, నేనైతే నాకు తెలిసిన వేలో నేను వెళ్ళిపోతా ఉంటాను. కాకపోతే నేను చెప్పేది ప్రతి ఒక్కటి తక్కువ రేట్లోనే చెప్తాను, వాడుకోండి అని చెప్పేసి. అవునవును సార్. అది. అవును సార్, అది కరెక్ట్. కానీ ఏది ఏమైనా మీలాంటి వాళ్ళు ఉండాలండి. థ్యాంక్ యూ అండి. ఆ, అంటారు చూసారా, ఎవరో ఒకళ్ళు జనం కోసం పుడతారు పెరుగుతారు. అల్లో మీరు ఒకరు. ఓకే ఓకే. అల్లో మీరు ఒకరు సార్. థ్యాంక్ యూ అండి. కానీ అంత కష్టపడి ఇప్పుడు మామూలు విషయం అండి. కానీ ఒక్కసారి గంట సార్ మీరు చెప్పిన వాడితే ఓకే. ఇక అసలు తిరిగి ఉండదు సార్. అది అదే. మర్చిపోరు. ఆ. మీరు మీరు అత్తం సొంతం కొట్టుకున్నా కొడతారు. ఇక అంతే, అది ఒకసారి ఫిక్స్ అయితే. అదే అండి. అబ్బా 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 అబ్బా, ఏం సార్ అది. ఇప్పుడు 1900 అంట అది మన ఏది గ్రాసియా. అవునండి. మరి అది పెట్టే బదులు, ఒక్కదాని పెట్టే బదులు మీరు 2 కొట్టొచ్చు. అవునండి, కొట్టచ్చు. మీరన్నారు 4 రోజులకి, ఏది 4 రోజుల వరకు 5 రోజుల వరకు ఉంటదని. కానీ అట్లా కూడా కాదు సార్, దాదాపు ఒక్క 10 days వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి. అవునండి. ఆ, ఇంకొకటి, ఏది నల్ల తామర అనేది ఈ రోజుల్లో అది ఒక్కసారి అటాక్ అయితే పోదు కదా సార్. అది పోదండి, ఎటువంటి కానీ మందు స్ప్రే చేసినా కూడా పోదు. కానీ మీరు మొన్న చెప్పిన డోసు మామూలుగా లేదు. అదే అండి. అబ్బా అబ్బా, వాడ ముందు యాక్చువల్ అంటే శాంతివా అనేది థైమిథికం 30%. ఇది దోమ మందు చెప్పి నల్లి పోతుంది అది పోతుంది అని ఇంకా చాలా మంది కొట్టడానికి అపోహ పడుతున్నారు. అస్సలు కొట్టినోడు మాత్రం మీ ఛానల్ వదలండి. అవునండి. అస్సలు వదలడు. ఇక చెప్తున్నాగా, ఒక్కసారి ఫాలో అయితే మీరు ఒక్క మందు కింద స్ప్రే చేస్తే ఆ రిజల్ట్ చూసి మీరు సున్నం కొట్టమన్నా కొడతారు.
అదే అదే అండి. అంత ఇది ఉంటది. అబ్బా మంచి ఇది చెప్తున్నారు సార్, రియల్ గా ఉమ్. గ్రేట్. ఒకసారి పుణ్యం ఉంటదండి. ఎందుకనండి రైతులే అదే ఏ అన్యం పుణ్యం తెలియని ఏదైనా నమ్మేది రైతే. అవునండి. ఆ పలానా మందు ఇప్పుడు బాగా పని చేస్తుంది అంటే ఎక్కువ ఆలోచించాడు అసలు. అవును అది పనికిరాని మంది గురించి అయినా కూడా పని చేస్తుందని చెప్తే వెంటనే కొట్టుకెళ్లేది, కొనుక్కొచ్చేది, కొట్టేది. కొట్టిన అవును తర్వాత రే ఎందుకు పని చేయలేదని బాధపడుకుంటూ కూర్చుంటాడు. అవును 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 సార్, అవును అటువంటి అవును అమాయకత్వం రైతుకుంటది. అవును. దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు ఈ కంపెనీ వాళ్ళు అయితే, ఈ మధ్యలో బ్రోకర్స్ అయితే ఆ, ఇవన్నీ. అది కానీ తప్పు కదండి అది. తప్పు, చాలా ఎంతన్నా తప్పు. 50% అన్నా న్యాయం చేయాలి కదండి. అవునండి. ఒక 50% సెల్ఫీస్ చూసుకోండి, ఒక 50 అన్న ఉండాలి కదా. అదే అబ్బో మరీ ఘోరంగా వచ్చింది సార్ పరిస్థితి. ఎనిహో ఏదైనా కూడా మాకు మాత్రం మీరు చాలా చాలా అంటే గొప్ప విషయం, చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ ఇప్పుడు అండి. మేము అనుకున్నాం చాలా, ఆ 6 months కింద చూసుంటే విల్లింగ్ ఇప్పుడు బాగా ఏది కంట్రోల్ కాదు. అదే అండి. బిల్డింగ్ పెంచుకున్న వాళ్ళమే లాస్ అయినవని ఇప్పుడు బాధపడుతున్నాం. అది మెయిన్. అవునండి. సార్ అదొకసారి పెట్టాను సార్, ఓకే అదొకసారి అండి. మీరు చెప్తే. తప్పకుండా చూసి చెప్తా. ఇప్పుడు నేను పొలంలోనే ఉన్నా, అంతా చూసుకుంటున్నా. సార్ చూసుకున్న కానీ తర్వాత ఒక పర్లేదు 1 సార్. hour తర్వాత మీకు పర్లేదు రిప్లై పర్లేదు ఇస్తాను. సార్, పర్లేదు సార్, నో ప్రాబ్లం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.